హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మసాలా మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తాను. మసాలా మజ్జిగ చేయాలంటే మనం ముందుగా మజ్జిగ పొడి చేసుకోవాలి. మజ్జిగకు మసాలా పొడి చేసుకోవాలి. ఈ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత మనం మజ్జిగలో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లో ఇలా ఈజీగా ప్రతిరోజు చేసుకునే బదులు ఈ పౌడర్ చేసి పెట్టుకొని మనం అప్పుడప్పుడు కలిపేసుకోవచ్చు. ఇలా ఎక్కువ చేసి కూడా మనం ఒక కుండలో పోసుకుంటే ఎప్పుడు దాహం ఇస్తే అప్పుడు కూడా తాగొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. ముందుగా ఒక మూకుడు వేడెక్కనివ్వాలి. వేడెక్కనిచ్చి మనం ఏ కప్పుతో తీసుకుంటామో అన్నీ అదే కప్పుతో కొలతలు. ఒక హాఫ్ కప్పు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం వేగనివ్వాలి. ధనియాలు కొంచెం వేగినాక మనం మళ్ళీ హాఫ్ కప్పు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగనివ్వాలి. ధనియాలు జీలకర్ర వేగినాక ఒక 2 కట్టల కొత్తిమీర, 2 కట్టల పుదీనా మనం శుభ్రంగా ఆకులు తీసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి మళ్ళీ మంచినీళ్ళలో కడిగి ఒక బుట్టలో వేసుకొని దీన్ని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఎండకు పెట్టొద్దు. అలా ఆరిన దీన్ని ఇందులో వేసుకోవాలి. జస్ట్ ఒక్క నిమిషం వేయించాలి ఇది. ఆ తర్వాత ఇందులో 1 స్పూను మిరియాలు, 1/2 స్పూను వాము, ఇవి 2 వేసుకోవాలి. ఇవి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడిక అనేది మూకుడుకున్న వేడికే మనకి ఇవన్నీ వేగిపోతాయి. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూకుడు చల్లబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా చల్లబడనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా మనం ఒక 10 మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ మూకుడు వేడి అనేది దానికి సరిపోతుంది, లేకపోతే అన్నీ మాడిపోతాయి. మనం పూర్తిగా ఇప్పుడే వేయించాలనుకుంటే వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని వేరే బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి. మనం గ్యాస్ వేస్ట్ చేసే పని లేదు కదా, ఈ వేడి ఉంటుంది కాబట్టి అందుకే నేను అవి వేయగానే స్టవ్ ఆఫ్ చేసిన. ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇలాగే ఒక 10 నిమిషాలు మనం మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లబడనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లబడిపోయినాయి కదా వేయించిన దినుసులన్నీ. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తం మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని దీన్ని మనం ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడితోటి మనం మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక పావు గ్లాసు మజ్జిగ, చిలికిన మజ్జిగ తీసుకున్నాను. నేను మజ్జిగ ఏ రోజు కానీ పొద్దున్నే పెరుగుని చిలికి పెడతాను. సమ్మర్లో మేము అసలు గట్టి పెరుగు అనేది చాలా తక్కువ. మజ్జిగనే అన్నంలో కానీ పోసుకుంటాము. మజ్జిగతోటే మేము బటర్ మిల్క్ కానీ చేసుకొని తాగుతాము. ఇప్పుడు ఈ చిలికిన దాంట్లో ఒక 1/2 స్పూను ఈ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ గ్లాస్ మొత్తం కుండలో నీళ్ళు చల్లటివి, మేము ఫ్రిడ్జ్లో కూడా వాటర్ తాగము, కుండలో నీళ్ళు పోసేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక పావు స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇది సరిపోతుంది. మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. సమ్మర్లో ఇది మనం బాటిల్లో పోసుకొని కూడా ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకుపోవచ్చు. ఎప్పుడు దాహం వేసినా ఇది తాగితే రుచిగా ఉంటుంది, బాగుంటుంది. మనకు దాహం కూడా తీరుతుంది. దీంతో హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఒంటికి కూడా చాలా చల్లదనం. ఒకసారి చేసి చూడండి. మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది.